హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జగదాత్రి కేదార్ల రూమ్ నుండి మెడిసిన్ కవర్ ప్రిస్క్రిప్షన్ తీయగానే జగదాత్రి కేదార్లు షాక్ అవుతారు. నిజంగా నాకు తెలీదు దాత్రి అని కేదార్ అంటూ ఉండగా జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు యువరాజ్. దాత్రి కేదార్లు రూమ్లో లేనప్పుడు కావాలనే యువరాజ్ ఆ మెడిసిన్ బాక్స్ని ప్రిస్క్రిప్షన్ని ఆ డ్రాలో పెడతాడు. ఇప్పుడు అవే బయటికి తీస్తాడు. ఇక రండి అంటూ అందరి ముందుకి యువరాజ్ ఆ మెడిసిన్ కవర్తో బయటికి వెళ్తాడు. ఇక కేదార్ కంగారు పడుతూ, అక్క నిజంగా అవి నా రూమ్లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు అని కంగారుగా అంటుండగా వైజయంతి వచ్చి కేదార్ చెంప పగలగొడుతుంది. నా పెనిమిటినే చంపడానికి ట్రై చేస్తావా అని తిడుతూ ఉంటుంది వైజయంతి. నిజంగా పిన్ని, నాకేం జరిగిందో తెలీదు, అవి నా రూమ్లోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు అని కేదార్ అంటూ ఉంటాడు. మళ్ళీ కొట్టబోతూ ఉంటుంది వైజయంతి. అప్పుడు జగదాత్రి కేదార్కి వైజయంతికి అడ్డంగా నిలబడి, అత్తయ్యగారు కాస్త ఆలోచించండి, అవి మా రూమ్లోకి ఎలా వచ్చాయో మాకు తెలియదు, మమ్మల్ని నమ్మండి అని అంటూ ఉండగా యువరాజ్, ఎందుకు నమ్మాలి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, ఎన్ని ప్లాన్స్ వేసినా వాణ్ణి నాన్న కొడుకుగా ఒప్పుకోవట్లేదని ఇలా చంపడానికి ట్రై చేస్తారా అని అంటూ ఉంటాడు యువరాజ్. దాంతో కేదార్ జగదాత్రి షాక్ అవుతూ ఉంటారు. నిజంగా నాకే తెలీదు, నేను అక్కడ పెట్టలేదు, అవి ఎలా మారాయో కూడా నాకు తెలియదు అని కేదార్ అంటూ ఉంటాడు. అంటే ఎవరైనా కావాలనే మార్చారంటావా అని యువరాజ్ అనగానే, ఇప్పటిదాకా ఆ డౌట్ లేదు యువరాజ్, నువ్వు అంటుంటే నాకు డౌట్ వస్తుంది, నువ్వే మార్చావేమో అని యువరాజ్ని అనేస్తుంది జగదాత్రి. అప్పుడు నిషిక, ఏంటే మీ ఆయన చేసిన తప్పుకి మా ఆయనపై నింద వేస్తున్నావా అని అంటూ నిలదీస్తూ ఉంటుంది నిషిక. నిజంగా ప్రాణాలు ఇస్తానే తప్ప నాన్న ప్రాణాలు తీయాలని నేనెందుకు చూస్తాను అని కేదార్ కూడా అంటూ, అక్క నన్ను నమ్మక్క, నిజంగా నేను ఈ పని చెయ్యలేదక్క అని కేదార్ కౌశికిని వేడుకుంటూ ఉంటాడు. కౌశికి ఇద్దరిని అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక కేదార్ని చూస్తూ జగదాత్రితో ఇలా అంటుంటుంది, జగదాత్రి నువ్వెప్పుడు నిజమే మాట్లాడతావు కదా, కళ్ళ ముందు కనిపించేది నమ్మాలా, మనసు చెప్పేది నమ్మాలా, ఏది నిజమని నమ్మాలి, నువ్వే చెప్పు అని జగదాత్రిని అంటూ ఉంటుంది కౌశికి. ఇదంతా కావాలనే ఎవరో చేశారనిపిస్తుంది వదిన అని కేదార్కి సపోర్ట్ చేస్తుంది జగదాత్రి. ఇంకా మీ నాయనని చంపాలని చూసిన వాణ్ణి ఇంట్లో ఉంచుకోవడం ఏంట్రా, మెడపట్టి బయటికి గెంటై అని వైజయంతి యువరాజ్తో అనడంతో, యువరాజ్ వెళ్ళరా వెళ్ళు అని అంటుంటాడు. కేదార్ ముందుకు వెళ్ళి, చెప్పేది విను యువరాజ్, నేనే తప్పు చేయలేదు, నాకేమీ తెలియదు అని కేదార్ అంటున్నా వినకుండా, వెళ్ళరా వెళ్ళు అంటూ కాలర్ పట్టుకుంటాడు కేదార్ది యువరాజ్. అక్క అని కేదార్ అంటూ ఉండగా కాస్త కోపంగానే, యువరాజ్ కాలరొదులు అని అంటూ ఉంటుంది కౌశికి. అయినా వినకుండా, పదరా పద అని అంటూ గెంటేయడానికి కాలర్ లాగబోతుండగా, నాకేం తెలీదు అని గట్టిగా యువరాజ్ని తోసేస్తాడు కేదార్. దాంతో యువరాజ్ వెళ్ళి కింద పడతాడు. అందరూ కేదార్ని కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే కింద పడిన టైంలో యువరాజ్ పాకెట్లో నుండి సుధాకర్ పాత ఇన్హేలర్ బయటపడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. జగదాత్రి కోపంగా 2 అడుగులు వేసి ఆ ఇన్హేలర్ని తీసుకొని యువరాజ్ని కోపంగా చూస్తూ, ఇది మామయ్య గారి పాత ఇన్హేలర్ కదా, నీ పాకెట్లోకి ఎలా వచ్చింది అని నిలదీయడంతో యువరాజ్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు కౌశికి యువరాజ్ని పైకి లేపి, బాబాయ్నే చంపాలని చూస్తావురా, ఎంత ధైర్యంరా నీకు, ఇటువంటి పని నువ్వెలా చేయగలిగావురా అని చెంపలు వాయిస్తూ ఉంటుంది కౌశికి. అది కాదక్క అని ఏదో చెప్పబోతూ ఉంటాడు యువరాజ్. అప్పుడు సుధాకర్ వచ్చి యువరాజ్ని చేతుల్లోకి తీసుకొని చెంపలు వాయిస్తూ, ఏంట్రా నా చావుని కోరుకోవడం కాకుండా నా చావునే చూడాలనుకున్నావా, నన్ను చంపాలని ట్రై చేస్తున్నావా, ఛీ అసలు నువ్వు మనిషివేనారా అని అంటూ యువరాజ్ 2 చెంపలని వాయిస్తూ ఉంటాడు సుధాకర్. అసలు నువ్వు ఇంత దిక్కుమాలిన పని ఎలా చేసావురా, నా చావుని నన్ను చంపాలని ఎలా కోరుకున్నావురా, నువ్వు కన్న కొడుకువి తండ్రి చావుని కోరుకుంటావా, ఇప్పుడైనా నీకు అర్థమైందా, నిన్ను నేనెందుకు నమ్మనో వీణ్ణెందుకు నమ్ముతానో అని అంటూ కేదార్ భుజాల చుట్టూ చెయ్యి వేసి, కొడుకంటే వీడిలాగా ఉండాలి అని అంటూ బాధగా అక్కడి నుండి సుధాకర్ వెళ్ళిపోతాడు. ఇక కౌశికి కూడా వెళ్ళిపోగానే
యువరాజ్ని లాక్కొని రూమ్లోకి వెళ్ళి వైజయంతి కూడా చెంపలు వాయిస్తూ ఉంటుంది. నాన్ననే చంపాలని చూస్తున్నావారా? ఇంత దిక్కుమాలిన పని ఎలా చేసావు? ఆయనకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా ఉంటే నాకు జీవితాంతం ఏడిపే మిగిలేది. నాకు ఈ ఆస్తి పాస్తులు పరువు కన్నా ఆయనే ముఖ్యం. ఇంకొకసారి ఇలా చేసావంటే నాన్నతో పాటు అమ్మ కూడా నీకుండదు అని అంటూ ఉండగా, అది కాదమ్మా, నేనే రిస్క్ తీసుకోలేదు, నాన్నకేం కాకపోయేది అని యువరాజ్ మాట్లాడుతున్నా వినకుండా, చి, నీకు ఇంకా అమ్మ కూడా లేదనుకో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి. అమ్మ కూడా అర్థం చేసుకోవట్లేదేంటి నిషి అని అంటుండగా, అత్తయ్య గారు టెన్షన్లో ఉన్నారు, తర్వాత అర్థం చేసుకుంటారులే యువరాజ్ అని నిషి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక కేదార్ బాధపడుతూ ఉండగా జగదాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. నిజంగా నా వల్లే ఇలా జరిగింది. నేను ఇక్కడ ఉండబట్టే యువరాజ్ అటువంటి ప్లాన్స్ వేస్తున్నాడు. నేనే లేకపోతే యువరాజ్ అటువంటి ప్లాన్స్ వెయ్యడేమో, నేనే దూరంగా వెళ్ళాలేమో అని కేదార్ అంటూ ఉండగా, లేదు, నిన్ను ఇంటికి దూరం చేయడానికే కాకుండా ఆ కంపెనీ CEO అవ్వడానికి యువరాజ్ ప్లాన్ వేశాడు. మనం కనుక ఇంటి నుండి వెళ్ళిపోతే యువరాజ్ ఆగడాలకు అడ్డు అదుపు ఉండదు, యువరాజ్ని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉండరు అని దాత్రి అసలు విషయాన్ని కేదార్కి వివరిస్తూ ఉంటుంది. అప్పుడే నిషిక వచ్చి బ్లాక్మెయిలర్ కాల్ చేశారు, లొకేషన్ పెట్టారు, రమ్మంటున్నారు అని అంటుండగా, అలాగే మేము వస్తాం, నువ్వు నడు అని నిషికకి జగదాత్రి చెప్తుంది. అలాగే అంటుంది నిషి. ఇక ఇంద్రాని ఒక అమ్మాయిని కార్లో ఎక్కించుకొని బెదిరిస్తూ ఉంటుంది. అసలు నీకు బుద్ధుందా? ఫేక్ నోట్లకి ఒరిజినల్ నోట్లకి నీకు తేడా తెలీదా? నేను ఈ వీడియోతో ఎంత సంపాదించాలి అనుకున్నానో నీకు తెలీదా అని ఆ అమ్మాయిని తిడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, నిషిని బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయి. నిషిక ఇంత పని చేస్తుందని నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు సరిగ్గా మాట్లాడి దాని దగ్గర నుంచి ఒరిజినల్ నోట్లు తీసుకొని ఫేక్ నోట్లు దానికి ఇచ్చేయి అని అంటూ ఉంటుంది ఇంద్రాణి. అలాగే అంటుంది ఆ అమ్మాయి. ఇక చెప్పిన లొకేషన్కి వచ్చి, ఇక్కడ ఎవరు లేరేంటి, జగదాత్రి కేదార్లు కూడా రాలేదేంటి అని అంటూ ఉంటుంది నిషి. అప్పుడే జగదాత్రికి కాల్ చేయగా, మేము రావట్లేదు, JDKDలకి చెప్పాము అని అంటుండగా, పోలీసులకు చెప్పారా అని కంగారు పడుతుంటుంది నిషి. నేను JDని పర్సనల్ రిక్వెస్ట్ చేశాను, నిన్ను అరెస్ట్ చెయ్యదు, బ్లాక్మెయిలర్ని పట్టుకోవడం మన వల్ల కాదు, JDKDల వల్లే అవుతుంది అని ధైర్యం చెప్తూ ఉంటుంది నిషికి జగదాత్రి. అలాగే అంటుంది. ఇక నిషిని అక్కడ లొకేషన్లో చూసిన ఇంద్రాని, వెళ్ళు, ఆ ఫేక్ నోట్లు ఇచ్చేసి ఒరిజినల్ నోట్లు తీసుకురా అని పంపించగానే ఆ అమ్మాయి వెళ్ళి నిషిని బెదిరిస్తూ ఉంటుంది. ఏంటి, నాతోటే ఆటలా? ఆ వీడియో ఎవరికైనా చూపించాలి అనుకుంటున్నావా? మొదటి తప్పుగా క్షమిస్తున్నా, ఈ ఫేక్ నోట్లు తీసుకొని ఒరిజినల్ నోట్లు నాకు ఇచ్చాయి అని అంటూ బ్యాగ్ ఇవ్వబోతుండగా నిషి కంగారుగా అటు ఇటు చూస్తుంటుంది. ఇంద్రాని ఏదో అనుమానపడుతున్న టైంలోనే నిషిక ఆ అమ్మాయి చుట్టూ JD టీం ఫామ్ అవుతుంది. మేమిస్తాం అని అంటూ, అయినా నీతో ఇది ఎవరైనా చేయించారా? అక్కడ నువ్వు ఆ టైంలో ఎందుకున్నావు? నువ్వెందుకు వీడియో తీసావు? ఇదంతా నువ్వు చేసిన ప్లానేనా అని JD ప్రశ్నిస్తూ ఉండగా, లేదు, అటువైపుగా వెళ్తున్న టైంలో నేను అది చూసి రికార్డింగ్ చేశాను, నాకు ఎవరు చెప్పలేదు అని అంటూ తన పేరు చెప్తుంది ఆ అమ్మాయి. ఇక ఆ అమ్మాయిని రమ్యకి కస్టడీలోకి తీసుకోమని చెప్పి ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ కూడా రమ్యని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి నిషికి డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తుంది JD. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. సుధాకర్ యువరాజ్తో నిషి ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా అని అడుగుతుండగా, చెప్పలేదు నాన్న, మార్నింగ్ నాపై నింద పడింది కదా, ఆ బాధలో నేను కూడా అడగలేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు. అప్పుడే నిషిక కార్ సౌండ్ అవుతుంది. ఈ 2 కోట్లని తీసుకెళ్ళి నేనేం చెప్పాలి, పోనీ ఉంచుకుందామంటే జగదాత్రి వదిన ఒప్పుకోరు అని అనుకున్న టైంలోనే బైక్ పైన జగదాత్రి కేదార్లు వస్తారు. ఇక్కడే ఉన్నావేంటి, లోపలికి ఎందుకు వెళ్ళలేదు అని దాత్రి అడుగుతూ ఉండగా, ఈ 2 కోట్లు మీరు తీసుకోండి, ఇప్పుడు నిజం చెప్పడం అవసరమా అని అంటూ ఉంటుంది నిషి. ఒక్కసారి అబద్ధం చెప్తే ఎప్పుడు అబద్ధం చెప్పడమే అలవాటవుతుంది, అలా కాకుండా ఒక్కసారి నిజం చెప్పు, వదిన అర్థం చేసుకున్నట్టే అందరూ అర్థం చేసుకుంటారు అని అంటూ ఉంటుంది దాత్రి. ఇక చేసేది లేక లోపలికి వెళ్తుంది.
ఎక్కడికి వెళ్ళావు అని యువరాజ్ కోపంగా అడుగుతుండగా భయపడుతూ ఉంటుంది నిషి. కౌశికి నిషిని కూర్చోమని చెప్పి కాస్త భయపడుతుంది. ఆగరా అని యువరాజ్ని అంటూ ఉంటుంది. ఇక ఏం జరిగింది అని అందరూ నిషిని నిలదీస్తుండగా ఆ రోజు ఫ్యాక్టరీ సీజ్ అయిన రోజు నేను తాగాను కదా అని చెప్పడం స్టార్ట్ చేసేలోపే పోలీస్ సైరన్ వినబడుతుంది. అప్పటికే ఇంద్రాణి ఆ వీడియోని పోలీసులకి పంపించి నిషిని అరెస్ట్ చేసే ఏర్పాట్లు చేస్తుంది. పోలీసులు రాగానే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. నిషిక యాక్సిడెంట్ చేసిందని అరెస్ట్ చేస్తామని అంటుండగా తను తాగిందంతే, తను ఎవరిని యాక్సిడెంట్ చేయలేదు అని యువరాజ్ అంటుండగా వీడియో చూపిస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. దాంతో వైజయంతి ఆ వీడియోలో ఉంది, నువ్వు కాదని చెప్పమ్మి అని అంటుండగా నిషిక తలదించుకుంటూ ఉంటుంది. నేను ఐజీతో మాట్లాడతాను అని కౌశికి అన్న. ఇంత ఎవిడెన్స్ ఉండాక మేము వదిలిపెట్టాం మేడం, మీరు తర్వాత మాట్లాడుకోండి అని నిషిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళబోతూ ఉంటారు పోలీస్ ఆఫీసర్. యువరాజ్ ప్లీజ్ కాపాడు, ఏదో ఒకటి చెయ్యి అని నిషి బ్రతిమిలాడుతున్న కోపంతో రగిలిపోతూ ఉంటాడు యువరాజ్. సుధాకర్ పరువు పోయింది, అంతా పరువు పోయింది అని అంటూ ఉండగా నేను చూసుకుంటాను బాబాయ్ అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక నిషికాకి భోజనం తీసుకెళ్తున్న జగదాత్రిని అక్కడ ఇన్స్పెక్టర్ ఆపేస్తాడు. రూల్స్కి వ్యతిరేకంగా బయట ఫుడ్ని అలో చెయ్యం అని అంటుండగా దాత్రి రూల్స్ మాట్లాడుతూ ఉంటుంది. అది ఒరిజినల్ వీడియో అని నమ్మకం ఏంటి? అది మీరు క్రియేట్ చేయొచ్చు కదా, మీకు వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఇంద్రాని ఎంత డబ్బులు ఇచ్చింది, ఇంకా ఎవిడెన్స్ లేవి, ఇంద్రాని మీరు కలిసి ఎవిడెన్స్ సృష్టించడానికి ఇంకా టైం కావాలి కదా మీకు అని రూల్స్ మాట్లాడగానే భయపడి లోపలికి పంపిస్తాడు ఆ ఎస్ఐ. ఇక వెళ్ళి నిషిని కలవగానే నువ్వొచ్చావేంటి, అత్తయ్య గారు యువరాజ్ రాలేదా అని అంటుండగా రాలేదు అని అంటూ ఉంటుంది జగదాత్రి. యువరాజ్ కోపంగా ఉన్నాడు అని నిషి అంటుండగా అవును, కాస్త టైం ఇస్తే సెట్ అవుతాడు అని అంటూ ఉంటుంది దాత్రి. అత్తయ్య గారు బాధపడుతున్నారు, ఇక్కడికి రావద్దని మామయ్య గారు చెప్పారు, నేను భోజనం తీసుకొచ్చాను అంటూ ప్లేట్లో భోజనం వడ్డించి నిషికి ఇవ్వబోతుండగా నాకొద్దు, ఆకలిగా లేదు అని అంటుంది నిషి. మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు, ఈ ఒక్క పూట ఇక్కడుండు, వదిన బెయిల్కి ట్రై చేస్తుంది అని అంటూ ముద్దలు కలిపి తినిపించబోతూ ఉంటుంది జగదాత్రి నిషికి. అక్క ప్రేమని ఇప్పటికైనా నిషి అర్థం చేసుకుంటుందా? ఇంద్రాణి కుట్రని జగదాత్రి ఏ విధంగా బయటపెడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్